న్యూస్ యుద్ధంలో ఇరాన్ కు బిగ్ షాక్. ఇరాన్ నెంబర్ 2 హతమయ్యారు. ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీని అంతమొందించింది ఇజ్రాయెల్ అమెరికా ఆర్మీ. ఖమేనీ కార్యాలయానికి అతి సమీపంలో వైమానిక దాడుల్లో అమీర్ మృతి చెందినట్లుగా అమెరికా, ఇజ్రాయెల్ ధృవీకరించాయి. అమీర్ హతామీ మృతి వార్తలను ఇరాన్ మాత్రం ఖండిస్తోంది. ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆరోగ్యంగా ఉన్నాడంటూ వెల్లడించింది. యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. మిడిల్ ఈస్ట్లో ఎక్కడికక్కడే ఎయిర్ బేస్లు మూసివేశారు. భయంగా గడుపుతున్నారు ప్రజలు. మరోవైపు ప్రతీకార దాడులకు తగ్గేదే లేదంటూ ఇరాన్ చెప్తోంది. ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగుతోంది. ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి అమెరికా వైమానిక స్థావరాలపై ఇప్పటికే దాడులు చేసిన ఇరాన్ ఇజ్రాయెల్పై మిసైళ్లతో విరుచుకుపడుతోంది. అయితే తొలుత ఉదయం చేసిన ఆకస్మిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయానికి సమీపంలో ఉన్నటువంటి ఇరాన్ ఆర్మీ చీఫ్ కార్యాలయంపై కూడా దాడి జరిగింది. ఈ దాడిలో ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ మృతి చెందినట్టుగా అమెరికా, ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ వార్తలను అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఈ వార్తలను ఇరాన్ ఇప్పటి వరకు ధృవీకరించిన పరిస్థితి. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై భీకర దాడులు పశ్చిమాసియాలో ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ దాడుల్లో భాగంగా తెహ్రాన్పై జరిగిన భారీ దాడుల్లో అమీర్ హతామీ మరణించినట్టుగా ఇరాన్ సైన్యాధిపతి అమీర్ హతామీ మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియా నివేదించింది. అయితే టెహ్రాన్లోని అధికారులు దీన్ని ధృవీకరించడం లేదు. ఇరాన్ రాజధానిలోని అనేక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని ఉదయం దాడులు ప్రారంభించింది. దీంతో తెహ్రాన్ అంతటా పేలుల శబ్దాలతో అట్టుడికింది. దేశవ్యాప్తంగా అనేక ఇతర ప్రదేశాల్లో అదనపు పేలులు సంభవించాయి. మరోవైపు ఈ దాడులను ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్ల దాడులతో ఎదురుదాడికి దిగింది. ఈ దాడుల పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందంటూ ఇరాన్ హెచ్చరించింది. దీంట్లో భాగంగానే అమెరికా నేవీ స్థావరాలను టార్గెట్ చేసింది. బహ్రెయిన్, ఇతర అమెరికా బేస్ క్యాంపులపై ఇరాన్ దాడులను ముమ్మరం చేసింది. దీంతో పాటు యూఏఈలోని అబుదాబి, దుబాయ్, ఖతర్లోని దోహా, సౌదీ అరేబియాలోని రియాద్లో పేలుళ్లు జరిగాయి. మరోవైపు ఇరాన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ అమీర్ హతామీ చనిపోయాడన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి ధృవీకరణ లేదు. మేజర్ జనరల్ హోదాలో ఉన్న హతామీ మేజర్ జనరల్ అబ్దుల్ రహీం మౌసావి పదోన్నతి పొందిన తర్వాత గత ఏడాది జూన్ 14న ఈ పదవిలో పనిచేస్తున్నారు. జూన్ 2025లో ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల సమయంలో మహమ్మద్ బాఘేరి హత్య తర్వాత కమాండర్ ఇన్ చీఫ్గా హతామీ నియమితులయ్యారు. ఇప్పుడు ఇతన్ని కూడా ఇజ్రాయెల్ మట్టుబెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ దాడులు లక్షిత దాడులుగా చెప్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు ఇరాన్ ఆర్మీ చీఫ్, ఇరాన్ నెంబర్ 2 అమీర్ హతామీ ఇజ్రాయెల్ దాడుల్లో మరణించినట్టుగా అటు అమెరికా కూడా ధృవీకరిస్తుంది. ఒక్కసారి ఆ దాడులకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. Red warning. Closet shelter immediately. Shelter in place. Missile threat warning. Closet shelter immediately. Shelter in place. Missile threat warning. Closet shelter immediately. Shelter in place. Missile threat warning. Closet shelter immediately. Shelter in place. మరోవైపు ఇరాన్పై దాడులను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమర్థించుకున్నారు. తెహ్రాన్ నుంచి తమకు అస్తిత్వ ముప్పు ఉందని వీటిని తొలగించేందుకే అమెరికాతో కలిసి ఆపరేషన్ చేపట్టామన్నారు. ఇరాన్లోని క్షిపణి స్థావరాలు, పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్స్, అలాగే బాసిజ్ దళానికి చెందిన వాలంటీర్లపై దాడులు చేస్తున్నామన్నారు. 47 ఏళ్లుగా వారి పాలన ఇజ్రాయెల్ అమెరికాకు ముప్పుగా మారిందని, ఎంతోమంది అమెరికన్లను బలి తీసుకోవడంతో పాటు తమ పౌరులను ఊచకోత కోసిందని ఆరోపించారు. అటువంటి వారికి అణ్వాయుధాలతో
మానవాళిని బెదిరించే అవకాశం ఇవ్వకూడదన్నారు. ఇరాన్లోని అన్ని వర్గాలను నిరంకుశ పాలన నుంచి విముక్తి, స్వేచ్ఛ, శాంతిని పొందే సమయం ఆసన్నమైందని నెతన్యాహు చెప్తున్నారు. ఆ దేశ పౌరులను ఉద్దేశిస్తూ విడుదల చేసిన వీడియోలో నెతన్యాహు ప్రసంగించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో సైన్యం ఇచ్చే ఆదేశాలను ఇజ్రాయెల్ పౌరులు పాటించాలంటూ కూడా నెతన్యాహు తమ దేశ పౌరులకు సూచించారు. ఇక ఈ ఆపరేషన్ రానున్న రోజుల్లో కొనసాగే అవకాశం ఉందని, కలిసికట్టుగా ధైర్యంగా పోరాడాల్సి ఉంటుందంటూ నెతన్యాహు చెప్తున్నారు. మొత్తం మీద ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం దాడులు చేసుకుంటున్న వేళ పశ్చిమాసియా భగ్గుమంటుంది. మిడిల్ ఈస్ట్ అంతా కూడా మళ్ళీ నిప్పు రాజేసుకుంటుంది. ఇది ఇరాన్, ఇజ్రాయెల్కే పరిమితం కాలేదు. అమెరికా స్థావరాలపై ఇరాన్ చేస్తున్న దాడులతో చుట్టుపక్కల గల్ఫ్ దేశాలన్నీ కూడా అట్టుడుకుతున్న పరిస్థితి కనబడుతోంది. ఆయా దేశాల అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ చేస్తున్న మిసైల్ దాడులతో ఒక్కసారిగా భీకర వాతావరణం కనిపిస్తోంది. ఇక ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఈ దాడిని ముందస్తు దాడి అంటూ ఉదయం ప్రకటించిన నేపథ్యంలో దాడికి ప్రతిస్పందనగా ఇరాన్ అధికారులు అణచివేత ప్రతీకార చర్యల గురించి హెచ్చరించారు. ఇది ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచిన పరిస్థితి కనబడుతోంది. ఇక టెహ్రాన్ అంతటా ఇజ్రాయెల్ జరిపిన వరుస దాడిలో సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ అమీర్ హతామీ మరణించినట్టుగా ఇజ్రాయెల్ మీడియా నివేదిస్తోంది. అయితే టెహ్రాన్ అధికారులు దీన్ని ఎక్కడా ధృవీకరించలేదు. ఫిబ్రవరి 28న అంటే ఇవాళ ఉదయం ప్రారంభమైన సైనిక చర్య ఇరాన్ రాజధానిలోని అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. టెహ్రాన్ అంతటా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టుగా స్థానికులు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక ఇతర ప్రదేశాల్లో ఈ పేలుళ్లు సంభవించాయి. ఇక మరోవైపు సోషల్ మీడియాలో షేర్ చేయబడిన వీడియోలో కొన్ని ట్రంప్ అమెరికా సైన్యం చురుకైన ప్రమేయాన్ని ధృవీకరించారు. ఇరాన్ పాలన నుంచి వచ్చే ముప్పులను తొలగించడం ద్వారా అమెరికన్ ప్రజల నుంచి రక్షించడమే తమ లక్ష్యం అంటున్నారు. ఇరాన్ క్షిపణి పరిశ్రమ, నావికా సామర్థ్యాలు కూల్చివేసే లక్ష్యంతో ఈ మిషన్ ఉందంటున్నారు. ఈ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ అధికారులు తక్షణ ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఉద్రిక్తతలు ఎక్కడికి దారితీస్తాయనేది మాత్రం ఇంకా ముందు తేలాల్సింది. అయితే ఈ ముందస్తు దాడిలో ఆపరేషన్ టెహ్రాన్ అంతటా భారీ పేలుళ్లకు దారితీసింది. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆఫీస్కు సమీప ప్రాంతాలతో సహా అనేక చుట్టుపక్కల ప్రాంతాల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. దాడులు కొనసాగినట్టుగా వార్తలు అంటున్నాయి. Missile threat warning. Closet shelter immediately. Shelter in place. Missile threat warning. Closet shelter immediately. Shelter in place. Missile threat warning. Closet shelter immediately. Shelter in place. Missile threat warning. Closet shelter immediately. Shelter in place. Missile threat warning. Closet shelter immediately. Shelter in place.